వెల్కమ్ టు PM7 మీడియా. నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంలో ఆయన సినీ రాజకీయ ప్రయాణం గురించి మరోసారి గుర్తు చేసుకుందాం. హీరోలకు అభిమానులు ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ కు భక్తులు ఉంటారు అని దర్శకులు చెప్తూ ఉంటారు. ఇది కేవలం మాట కాదని ఆయన చరిష్మానే సాక్ష్యం. ఒక హీరోకి ఫ్లాప్ వస్తే అభిమానులు పట్టించుకోరు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం దీనికి మినహాయింపు. ఎన్ని ఫ్లాపులు వచ్చినా ఆయన క్రేజ్ తగ్గకపోగా రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. అందుకే ఆయనకు అభిమానులు కాదు, భక్తులు ఉన్నారని చెప్తారు. నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను అనే డైలాగ్ పవన్ కళ్యాణ్ కెరీర్ కి అచ్చొచ్చినట్టే సరిపోతుంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నారు. తొలినాళ్లలో తొలి ప్రేమ, బద్రి, ఖుషి, తమ్ముడు సినిమాలతో తనదైన యాటిట్యూడ్, స్టైల్, మేనరిజంతో కొత్త ట్రెండ్ సెట్ చేశారు. తొలి ప్రేమ సినిమా లక్షలాది యువకులను ఆయన అభిమానులుగా మార్చింది. ఆ తర్వాత బద్రి, ఖుషి సినిమాలతో పవన్ మేనియా పెరిగింది. నువ్వు నంద అయితే నేను బద్రి వంటి డైలాగ్స్ యూత్ ని ఊపేశాయి. 2001లో వచ్చిన ఖుషితో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన పవన్ ఆ తర్వాత జానీ సినిమాతో దర్శకుడిగా కూడా తన ప్రతిభను చూపించారు. కానీ జానీ తర్వాత వరుస ఫ్లాప్లు ఆయన కెరీర్ ను వెంటాడినా ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. బాలు సినిమాలో చెప్పిన నువ్వు మనిషివైతే జీవితంతో పోరాడు అనే డైలాగ్ లాగా పవన్ హిట్లు ఫ్లాప్లు పట్టించుకోకుండా తన స్టైల్లోనే సినిమాలు చేస్తూ వచ్చారు. దాదాపు 8 వరుస ఫ్లాప్ల తర్వాత 2012లో గబ్బర్ సింగ్ తో పవర్ స్టార్ తిరిగి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించారు. అతి తక్కువ సినిమాలతోనే తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న పవన్ రాజకీయాల్లో కూడా తన సత్తా చాటారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు అనే డైలాగ్ ఆయన రియల్ లైఫ్ లో కూడా నిజం చేశారు. ఏపీ ఎన్నికల్లో కేవలం 21 సీట్లు మాత్రమే పోటీ చేసి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆ 21 సీట్లలోనే విజయం సాధించి రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు.